కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం కృషి చేయాలని ఏఐటీసీ సహాయ కార్యదర్శి గాజంగుల రాజు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని నేతాజీ చౌక్లో భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి కల్పించే సంక్షేమ పథకాలపై, స్కీములపై చాలా మంది కార్మికులకు అవగాహన లేక వాటిని సద్వినియోగం చేయలేకపోతున్నారన్నారు. ఈశ్రం కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డు ఇప్పటికీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మిక శాఖ ద్వారా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి కార్డులు అందించే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను కార్మికులు దరిచేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మార్చి 11న భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాసభ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. లేబర్ కార్డు లేని వాళ్ళు, ఈ శ్రమకు ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ కార్డులు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. చాలా సమస్యలతో కూడినటువంటి ఈ కార్మికులు ఈరోజు పని సరిగా లేక ఉపాధి కోల్పోతున్నారు. రోజు రోజు కన్స్ట్రక్షన్లో పనిముట్ల నిమిత్తం పనిముట్లు సామాగ్రి రేటు పెరగడం మూలంగా కార్మికులకు పని లేకుండా పోయింది. మైగ్రేషన్ వర్కర్స్ చాలామంది ఇచ్చేసి లోకల్ ఉన్న వాళ్ళకు పని లేకుండా పోయింది. లోకల్ ఉన్న వాళ్ళకు పని కల్పిస్తూ, నాన్ లోకల్ వాళ్ళకు కూడా పని కల్పిస్తూ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులతో పాటు అందరికీ కూడా లేబర్ వెల్ఫేర్ ద్వారా ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క కార్మికుడు వినియోగించుకోవాలని చెప్పేసి లేబర్ కార్డు లేని వాళ్లకు క్యాంపులు నిర్వహించి లేబర్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా లేబర్ కార్డు ఉన్న వాళ్లకు వేలిముద్ర ద్వారా రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇదొకటి జీవో ఉంది. ఆ వేలిముద్ర పడకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ థంబ్ సిస్టమ్, వేలిముద్ర సిస్టమ్ తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 11వ తారీఖు మార్చిన ఆదిలాబాద్ జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది. అందుకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 20 మండలాల నుంచి ఈ కార్మికులు ఈ మహాసభకు విచ్చాలని చెప్పేసి మేము జిల్లా కమిటీ తెలియపరుస్తున్నాము. టాపీ మేస్త్రీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్, టైల్స్, మార్బల్, సెంటరింగ్, రాడ్ బెండింగ్స్, పెయింటరు, మార్బల్ వర్కర్స్, అన్ని ఇటుక బట్టి, రాడ్ బెండర్స్ మరియు కాంక్రీట్ స్టోన్ క్రషరు తదితర రకాలుగా పనిచేసే నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు అందరూ కూడా ఈ మహాసభకు బేలమండల కేంద్రంలోని అంబేద్కర్